కరుణాకర్ ఏం చేస్తారన్న? కార్పెంటర్ వర్క్. ఏ ఏరియా మీది? మరి ఇదే పర్మట్ల. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? గద్దె గారు. అంటే ఎందుకన్నా గద్దె రామ్మోహన్? గద్దె గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా మందికి సేవ చేసిన వాళ్ళు. లేనివాడు ఎవరన్నా కానీ గొప్ప సాయం చేస్తారు. చూసే ఉంటారు మీరు ఎక్కడైనా. గద్దె గారు అంటే మంచి ఫేమస్. ఆయన రావాలనుకుంటున్నారు, ఆయన గెలుస్తారంటారు. గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు గద్దె రామ్మోహన్? అంటే మనకు అంత ఐడియా లేదు కానీ కంపల్సరీ గద్దె గారే రావాలి. అంటే ఈరోజు మేము అభివృద్ధి చేసామన్న దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు. అభివృద్ధి అంటే చూస్తూనే ఉన్నారు అందరూ జనాభా. ఏదో పైన షోయింగ్ చేసేసి అభివృద్ధి అంటే కరెక్ట్ కాదు కదా. అభివృద్ధి అంటే చాలా ఉంటాయి. ఏ రోడ్లు అంతా వేసేసి ఎన్ని అంటే అభివృద్ధి అయిపోదు. కరెంట్ బిల్లు పెరిగినాయి. చెత్త పన్ను ఎప్పుడైనా తెలిసిందా మనకి? చెత్త పన్ను అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఇన్ని సంవత్సరాలు చెత్త పన్ను ఇంతవరకు ఏ ప్రభుత్వం కట్టించుకోవాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెత్త పన్ను కడుతుంది. చెత్త పన్ను డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మరి వైన్ షాప్ లో మందు రేట్లు పెరిగిపోయినాయి. అయ్యో కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. ఆ తాగేసి విపరీతంగా ఈ ఎండలకి ఇంకా పిచ్చెక్కేస్తున్నాయి. మళ్ళీ ఆ బ్రాండ్ డబ్బులు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ రాష్ట్రం చాలా అప్పులు అయిపోయినాయి. ఆ అప్పులు ఇవన్నీ ఎక్కడ తీరుస్తారు? నూనె రేట్లు పెరిగిపోయినాయి, కందిపప్పు రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఈ బడ్జెట్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు వేస్తున్నాం బటన్ నొక్కి అంటున్నారు. వేస్తున్నారన్నా. ఇప్పుడు మాది కాపు నేస్తం ఉంది, 10,000 వేస్తున్నారు. సంవత్సరానికి 10,000 అంటే ఎంత పడుతుంది రోజుకి వచ్చి? చెప్పండి. సంవత్సరం మొత్తం మీద మేము 10,000 ఖర్చు పెడుతున్నామా ఒక ఇంటికి వచ్చి? మ్యాక్సిమం నేను బయటకు వచ్చి విడిగా ఒక ఓకే కానీ మందే కానీ ఏనా కానీ నేనే ఒక 25,000 ఖర్చు పెడతా సంవత్సరం మీద. అంటే ఆ 20,000 నేను ఒక్కనే ఒక 25,000 ఖర్చు పెడతానంటే ఇంట్లో మరి నూనె ప్యాకెట్లే కానీ, గ్యాస్ బండ్లే కానీ, కరెంట్ బిల్లులే కానీ ఇంకా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అప్పుడు గ్యాస్ బండ్ అంతా 1,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1,500. 500 ఎక్స్ట్రా అయిపోలా? 500 మరి మధ్య తరగతి ఎక్కడి నుంచి తెస్తాడు? 500 ఉంటే మధ్య తరగతి 3 రోజులు తింటాడు. ఇప్పుడు 500 పెరిగిపోయింది. అది ఎవరికి అర్థం కావట్లా. బట్టలు నొక్కారు, వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన డబ్బులేగా. ఎవరి జేబులో తీసివ్వట్లేదు. మన జేబులో డబ్బులు మనకే ఇస్తున్నారు. మళ్ళీ ఇస్తా కూడా ఏంటి? మేము నొక్కాము, ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. ఎక్కడ అభివృద్ధి? ఇయ్యేగా అభివృద్ధి. మీరు ఒక 2-3 గంటలైనా వచ్చి చూడండి, ఇక్కడ అభివృద్ధి బాగా భయంకరంగా ఉంటది. చాలా నీట్ గా కూడా ఉంటది అభివృద్ధి. డైలీ సొందుల్లో ఆడలు తిరగాలంటే తిట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అలా ఉంటది. ఎన్నిసార్లు సందులో కంప్లైంట్లు ఇచ్చారు. తాగేసే ప్రయత్నం ఇలా ఉంటాయి. ఇంకా దారుణంగా ఉంటది ఇక్కడ. అది అభివృద్ధి అంటారు. అసలు మందు లేకుండా చేస్తా ఉన్నారు. అదే చేశారు కన్నా. మందు లేకుండా పాత మందులు తీసేశారు, కొత్త బ్రాండ్లు దింపారు. మందు మొత్తం పోయింది. మరి కొత్తగా వచ్చిన బ్రాండ్లు ఉన్నాయి కాదు. కొత్త బ్రాండ్ పేర్లు ఏంటి? మరి వాలంటీర్కి డబ్బులు కావాలంటే మరి కొత్త బ్రాండ్లు దింపాలి. ఇప్పుడు వాలంటీర్కి మొన్నటి వరకు 5,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు అయితే 10,000 ఇస్తాను. ఇప్పుడు చంద్రబాబు తీసేయవచ్చు వాలంటీర్ని. మరి ఎందుకు తీయట్లేదు? ఒకళ్ళు కడుపు కొట్టకూడదు. మళ్ళీ ఎందుకు? వాళ్ళు నమ్ముకొని వచ్చారు మన ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వాన్ని నమ్ముకో, మరి వాళ్ళ ఉద్యోగాలు తీయకూడదు అని 10,000 ఇస్తున్నారు. ఏమని మళ్ళీ పుకారు ఏస్తున్నారు? వాలంటీర్ లేకపోతే ఒకప్పుడు ఉన్నారా వాలంటీర్లు? లేరుగా. అమ్మ ఒడి అందరూ వెళ్ళి పింఛన్లు తెచ్చుకున్నారు, స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నారుగా. ఇప్పుడు ఏంటి? 5 సంవత్సరాల జనాభాని మీరు ఎల్లగానే ఉండండి, అన్నీ వస్తాయి అంటున్నారు. ఒకప్పుడు మరి అన్ని వచ్చినాయి, రాలేదుగా. అందరూ ఏం తెచ్చుకున్నారుగా. అందరూ ఏం పెట్టారు, వాలంటీర్లు పెట్టారు, జరిగినవి బాగానే చేశారు. కానీ ఏంటి? ఇప్పుడు రేపు వచ్చిన ప్రభుత్వం మారింది, అయినా వాలంటీర్ తీనన్నారు. వాలంటీర్ అవసరం అలాగే ఉంచుతా అన్నారు చంద్రబాబు. అలాగే 10,000 ఇస్తా అంటున్నారు.
అదే. అంటే అన్న ఎవరెన్ని చేసినా సరే మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే అన్న 170 వస్తాయి. 170 ఏంటి కావాలంటే ఇంకో 70 కూడా వేసుకోవచ్చు. జనాభాలో ఉండాలి కానీ ఇప్పుడు నువ్వు నేను అనుకుంటే సరిపోదుగా. జనాభాలో తెలుసుకోవాలిగా. మరి అవినీతి అది జరుగుతుందో ఎలా ఏంటి ఎలా ఉంటున్నాయో జనాభా తెలుసుకోవాలిగా. మరి ఎలా ఉంటది ఈ ఎన్నికలు అనేది? ఎన్నికల్లో మేము అయితే అనుకుంటున్నా టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే రేపు పొద్దున లేబర్ అన్నోడు ఓ పని ఉంటది. ఇప్పుడు మరి ఎక్కారన్న 5 సంవత్సరాల నుంచి కొన్నాళ్ళు ఇసుక ఆపేశారు, సిమెంట్ ఆపేశారు, మళ్ళీ మధ్యలో ఈ కరోనానే వచ్చింది. కరోనా వచ్చేటప్పుడు దగ్గరగా 1 సంవత్సరం వరకు ఎవరో బయటకు కూడా రాలేదు. మరి ఆ డబ్బులు ఇవన్నీ కవర్ చేసుకోవాలా? ఏం చేశారు ఆ టైంలో, కరోనా టైంలో చెప్పండి. జనాభాకి ఏం చేశారా? ఏమని అంటే మోడీ గారు వదిలేరు డబ్బులు జీరో అకౌంట్ లోకి. వాళ్ళు తప్ప ఇంక ఈ ప్రభుత్వం ఏం చేసినాయా? ఏమనంటే మాస్కులు గీసుకులు అవి కూడా పంచిణీ లేదు, ఏదో అక్కడ చేశారు అంతే. అభివృద్ధి అని మొత్తం ఏం జరిగినాయి, కొన్ని చోట్ల జరిగినాయి. ఏది వాళ్ళు గొప్ప చెప్పుకునే చోట్ల జరిగినాయి. అది నా పేరు సంజీవ్ అండి. ఏం చేస్తారు మీరు? నేను డ్రైవర్ చేస్తా. ఎక్కడ ఏరియా మీది? మాది ఈ ఏరియానే. ఏరియా పేరు డిమార్ట్ పక్కనే ఇల్లు. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంటది అంటారు? ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తారు. ఎలా ఉంటది అంటారు? గద్దె రామ్మోహన్ గెలుస్తుంది. ఎందుకని బాబు? తెలుగుదేశానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ అండి. అంటే ఎందుకని? పాలన చూడండి, జగన్ పాలన సరైన చేస్తారు. ఇవన్నీ రాసి మాకు చంద్రబాబే ముఖ్యమంత్రి అయితే బాగుంటది. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు మీ 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా చూస్తారు కదా, ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మీ ప్రాంతాన్ని? మాకు బాగానే అభివృద్ధి చేసినండి. మాకు అన్ని బియ్యం కానీ అన్ని వస్తాయని ఇంటికి చూసుకుంటామండి. పర్లేదు సార్, బాగానే చూస్తుంది సార్. అంటే ఈసారి ఆయన గెలుస్తారంటారు? గెలుస్తుంది, గ్యారంటీ గెలుస్తుంది గద్దె రామ్మోహన్. అంటే ఎంత మెజారిటీ వస్తుందంటారు గద్దె రామ్మోహన్ గారికి ఈసారి? గెలిచేది ఆయన సార్, మెజార్టీలో గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చాం కదా, డబ్బులు ఇచ్చాం కదా, బటర్ నొక్కి అందరికి ఇస్తాం డబ్బులు అని అంటున్నారు 5 ఏళ్ళ నుంచి. ఎలా ఉందంట? ఏం వస్తుంది సార్, ఏమీ పెట్టలేదు. ఏం మందు గురించి ఏం చెప్తారు? అసలు మందు తీసేస్తా ఉన్నారు కదా. మందు ఏమంటే నేను తాగుతా కరెక్టే, కానీ తాగేవాళ్ళు ఏం చెప్తారంటే మందు అసలు ఏం మందు బాగలేదు, ఏమి లేదు అంటున్నారండి. ఏం బాగాలేదు. ఏం బాగలేదు. ఎన్నికలు ఎలా ఉండేవి ఈసారి ఎన్నికలండి దేవుని దేవాల చంద్రబాబు మాత్రం గెలవాలండి, అది మా కోరిక, అందరు బాధ్యత అండి. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు మంచి పని చేస్తున్నాడు, మంచి పనులు చేస్తాడు. పేద ప్రజలకి ఏం కావాలో ఆయన తెలుసండి.